మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లి నీడలో వాక్య సందేశ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ మే నెలలో తల్లి మరియమ్మ జీవితంలో వెలసినటువంటి ముఖ్యమైన గుణాలను మనం ధ్యానించుకుంటున్నాం. క్రైస్తవుల జీవితంలో ఉండాల్సిన ఒక ముఖ్యమైన గుణం తల్లి మరియమ్మలో చాలా ఎక్కువగా కనబడుతుంది. అది దేవుని వాక్కును ఆలకించి పాటించడం. లూకాసు వార్త 8వ అధ్యాయం 21వ వాక్యంలో యేసుప్రభువు అంటున్నారు, దేవుని వాక్కును ఆలకించి పాటించువారే నా తల్లియు నా సోదరులు. ఇలా చూస్తే తల్లి మరియమ్మ నిజముగా యేసుప్రభు తల్లి అని పిలువడానికి అర్హురాలు. ఎందుకంటే తల్లి మరియమ్మ దేవుని వాక్కును ఆలకించి దానిని తన జీవితములో పాటించింది. లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వాక్యంలో తల్లి మరియమ్మ దేవదూత గాబ్రియేలుతో ఈ విధముగా చెప్పింది, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునగాక. లూకాసు వార్త 11వ అధ్యాయం 28వ వాక్యములో దేవుని వాక్కును ఆలకించి పాటించువారు మరింత ధన్యులు అని యేసు ప్రభు అంటున్నారు. తల్లి మరియమ్మ వలె దేవుని వాక్కును ఆలకించి పాటించినట్లయితే మనం కూడా ధన్యులమవుతాం. ఇప్పుడు యాకోబు గారు రాసిన లేఖ 1వ అధ్యాయం 22వ వాక్యములో యాకోబు గారు అంటున్నారు, మీరు దేవుని వాక్కును ఆలకించుట మాత్రం చేస్తే చాలదు, మీరు దేవుని వాక్కును ఆలకించేవారు మాత్రమైతే మీరు ఆత్మ వంచన చేస్తున్నారు అని హెచ్చరిస్తున్నారు. కావున తల్లి మరియమ్మ చేసినట్లు దేవుని వాక్కును ఆలకించి ఆ వాక్కును మన జీవితంలో నెరవేర్చి పాటించి జీవించే ఆశీర్వాదం కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. తల్లి మరియమ్మ జీవితంలో ఈ మాట ఇచ్చిన తరువాత చాలా కష్టాలు సమస్యలు ఎదురయ్యాయి. కానీ చలించిపోకుండా తల్లి మరియమ్మ చెక్కు చెదరని విశ్వాసముతో దేవుని వాక్కును తన జీవితంలో పాటించింది. దేవుని వాక్కును పాటించాలనుకుంటే నిజముగా మనం విలువను చెల్లించాల్సి వస్తుంది. అది మన విశ్వాసానికి గిట్టురాయి. కావున మన జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా, కష్టాలు నష్టాలు ఎదురైనా దేవుని వాక్కును ఆలకించి పాటించే ఆశీర్వాదం కోసం తల్లి మరియమ్మ మధ్యవర్తిత్వం ద్వారా మనం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. తల్లి మరియమ్మ తన జీవితంలో చూపించినట్లు ఆ ఆదర్శమును తీసుకుని మనం కూడా ముందుకు వెళ్దాం. దేవుడు మనలను ధారాళంగా దీవించుగాక.